ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवीं देवताभिर्धरति यावतीस्मै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे नमः कुर्यान्नाथीरयीर्तये सर्वस्यदित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति ब्रह्मक्षत्रं क्षत्रं ब्रह्म ब्रह्मक्षत्रं क्षत्रं पावते पवते क्षत्रं क्षत्रं पावते पवते तेजः पवते पवते तेजाः तेजायिन्द्रियमिन्द्रियं देहस्तेजायिन्द्रियं सुराजेन्द्रियमिन्द्रियां सुराजा सुराजा स्वावस्वावस्वाजा सुराजा सोमः सूतः आसूतो मदाय आसूतो मदाय आसूतः मदाय शुक्रेण 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 देवदेवता देवता देवदेवता देवता नन्नं यजाभानाय यजाभानाय नमन्नं यजाभानाय यजाभानाय धैहि धैहि यजाभानाय यजाभानाय धैहि 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 ఈరోజు విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా మా యొక్క ఎన్పిడిసిఎల్ సంస్థ మే 1వ తారీఖు నుండి మే 7వ తారీఖు వరకు కూడా మా యొక్క సిబ్బందికి అధికారులకు అదేవిధంగా వినియోగదారులకు భద్రతా సూత్రాలు ఇవ్వాలనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాల్వంచ సబ్ డివిజన్ మా యొక్క అధికారులు సిబ్బందితో కలిసేసి మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మా సిబ్బందికి ఇంతకుముందు ఏంటంటే మాన్యువల్గా ఎల్సీ యాప్లు ఉండేవి, అది తీసేసేసి మా సిఎండి కర్ణాటక వరుణ్ రెడ్డి ఐఏఎస్ గారు ఈ మధ్య కొత్తగా ఎల్సీ యాప్ ఆన్లైన్ అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉండేటువంటి భద్రతా సూత్రాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆ ఎల్సీ యాప్ తీసుకోవడంలో ఉండేటువంటి అవగాహన అనేది ఇంతకుముందే మేము మా సిబ్బందికి కలిగించాము. దాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒక పని చేయాలనంటే ఎల్సీ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఎల్సీ తీసుకున్న తర్వాత ఉపయోగించాల్సినటువంటి భద్రతా యొక్క పనిముట్లు ఏంటి, ముఖ్యంగా ఎల్సీ తీసుకునే ముందు సబ్స్టేషన్లో ఎత్తురాడ్ వేయాలి, తర్వాత సైన్ బోర్డు ఏబీ స్విచ్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ బోర్డు వేయాలి, ఆ తర్వాత బ్రేకర్ ఆఫ్ చేయాలి. ఈ విధమైనటువంటి కండిషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లైన్ క్లియర్ ఇవ్వాలి. లైన్ క్లియర్ తీసుకున్నటువంటి లైన్మెన్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళు వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి హెల్మెట్, సేఫ్టీ బెల్టు, అదేవిధంగా ఎర్త్ రాడ్స్ ఇవన్నీ ఉపయోగించి స్టాండర్డ్గా పని ముగించాలి. ముగించిన తర్వాత ఎల్సీ రిటర్న్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి మా సిబ్బందికి చెప్పడము, అంతేకాకుండా ఏవైనా వనరబుల్ పాయింట్స్ కనుక అంటే ఇబ్బందికరమైనటువంటి
అంటే ప్రమాదాలు జరిగేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు మా యొక్క వాళ్ళు. దాన్ని ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేసుకున్నాము. అందులో కొన్ని పనులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. మిగతా పనులు కూడా అతి త్వరలో ఈ యొక్క మే నెలలోనే కంప్లీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ వర్షాకాలం కన్నా ముందే ఇటువంటి పనులన్నీ ముగించుకొని వర్షాకాలంలో ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వినియోగదారులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక భద్రతా వారోత్సవాలలో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాము. అందరూ ఒక సిబ్బంది ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంతేకాకుండా మేము మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే విద్యుత్ కన్జ్యూమర్లు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో స్టాండర్డ్ అయినటువంటి ISI మార్కు గలటువంటి వైర్లు కానీ స్విచ్చెస్ కానీ విద్యుత్ ఉపకరణాలు కానీ మాత్రమే వాడాలి. ఇవి వాడడం వల్ల ఏంటంటే విద్యుత్ పొదుపుగా వాడిన వాళ్ళు అవుతారు. ప్రమాదాలు వాళ్ళ ఇంట్లో నివారణ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఈ వేసవి ఎండల దృష్ట్యా వాళ్ళందరూ కూడా 0 బిల్ యూనిట్స్లోనే ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి విద్యుత్తును పొదుపుగా వాడుకుంటూ ఈ యొక్క ISI స్టాండర్డ్ గలటువంటి స్విచ్చెస్ ఈ పరికరాలు వాడి వాళ్ళు 0 బిల్స్ విధంగా వచ్చే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ ఇళ్లలో వాడేటువంటి వైరింగ్ను మరొక్కసారి చెక్ చేసుకొని, ఎందుకంటే మన భద్రతా సూత్రాల ప్రకారంగా ఎవ్రీ 2 ఏళ్ళకోసారి వాళ్ళ ఇంట్లో ఉన్న వైరింగ్ను స్టాండర్డ్ ISI స్టాండర్డ్ ఉన్నటువంటి వైర్మెన్తో ఎలక్ట్రీషియన్తో చెక్ చేయించుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా మేము ఈ సందర్భంగా మా రైతు సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటనంటే, ముఖ్యంగా వాళ్ళు అందరూ కూడా ISI ఉన్నటువంటి పంపు సెట్లను మాత్రమే వాడాలి. అదేవిధంగా స్టార్టర్లు కూడా ISI, వైర్లు, తర్వాత ఏవైనా పరికరాలు వాడితే తప్పనిసరిగా ISI మార్కు ఉన్నటువంటి పరికరాలు మాత్రమే వాడాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఏ రకమైనటువంటి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా పోతుంది. అంతేకాకుండా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా కెపాసిటర్లు సరైనటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కెపాసిటర్లు యూజ్ చేయాలి. దీని ద్వారా ISI స్టాండర్డ్ ఉన్నటువంటి మోటార్లు కనుక యూజ్ చేస్తే మా యొక్క ట్రాన్స్ఫార్మర్ మీద అధిక లోడ్ తగ్గి ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనసులో దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇంకొక మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాము, ఈ మధ్యకాలంలో మనకు ఈదురుగాలులు వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా లైన్ తెగినా ఏదైనా ప్రమాదం జరిగినట్టుగా మీకు అనిపించినా దగ్గరలో ఉన్నటువంటి మీ సిబ్బందికి కానీ ఏఈ గారికి కానీ తెలియజేయగలరని కోరుతున్నాను. అంతేగాని మీరు సొంతంగా ఏ రకమైనటువంటి పనులు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేస్తే విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమన్నా మీకు కనబడ్డా మీకు తెలిసిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క ఏఈ గారికి కానీ మా యొక్క విద్యుత్ సిబ్బందికి కానీ తెలియజేస్తే మా వాళ్ళే వచ్చి అది ఇమ్మీడియట్గా దాని యొక్క ఇది విధానం ఏదైతే పద్ధతి ప్రకారంగా ఆ యొక్క రెక్టిఫికేషన్ చేసేసి మేము ఇమ్మీడియట్గా ఇస్తాము. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈదురుగాలుల వల్ల రాత్రి 12 గంటలు రాత్రనగా రాత్రింబగలు మా యొక్క విద్యుత్ సిబ్బంది కష్టపడి ఆ నైటే విద్యుత్ ప్రసారం అయ్యే విధంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు. కాబట్టి ఇది గమనించి ఎవరు కూడా వాళ్ళ ఓన్గా విద్యుత్ యొక్క పనులు చేసుకోకుండా మా యొక్క విద్యుత్ సిబ్బంది యొక్క పనులు చూసుకొని చేయాలని మీ అందరినీ కోరుచున్నాను. అదేవిధంగా ఈ విద్యుత్ యొక్క భద్రతా వారోత్సవాల సందర్భంగా మే 1 నుండి 7వ తారీఖు వరకు వివిధ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీ మీడియా ద్వారా మేము ప్రజలందరికీ ఈ యొక్క భద్రత గురించి పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పాటు ప్రజలందరికీ కూడా ఈ యొక్క భద్రత గురించి చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరిప్రసాద్ గారైనా పొగాడు గారైనా సరే
ఎవరున్నా రజమల్ గారు ఉన్నా ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు అంతే. రజమల్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్. రజమల్ గారితో వీళ్ళు అరే మరే అని సరదాగా తిట్టుకునేవాడు కూడా చావాగా. నా పేరు వై రమేష్ అని, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం రెండు ఇన్ఛార్జ్ వాళ్ళని. ఈరోజు కొత్తగూడెంలో ఉన్నాం మనం. ఈరోజు సింగరేణి ఎంప్లాయీ అన్నపోయిన రాజేశ్వరరావు ఆఫీస్లో ఈ రాజేశ్వరరావు మరికొంతమంది కలిసి ఎవరైనా సింగరేణిలో ట్రాన్స్ఫర్స్ చేపిస్తామని చెప్పి, ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగాలు సింగరేణిలో నోటిఫికేషన్ పడిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఇంకేదైనా సింగరేణిలో ఎవరైనా అప్లికేషన్స్ ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే అన్ఫిట్ చేపిస్తామని చెప్పేసి, ఇంకేదైనా వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా మేము మీ తరఫున చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇతనితో పాటు కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ ఇతన్ని మేము అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. ఇప్పటివరకు మా ఏసీబీ మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం సింగరేణి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాదాపు 30 lakhs అబవ్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా అతను ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వాల్వ్ అయిన ఫ్రాడ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది పాత్ర కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేస్తాను. ముఖ్యంగా ఈ మెడికల్ బోర్డు దాని మీద, ఈ ట్రాన్స్ఫర్స్ మీద, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దళారులు బాగా ఉన్నారు. ఎవరు కానీ నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు సాయం చేసేవాళ్ళు కాదు. మీ దగ్గర డబ్బులు తీసుకోవడం వల్ల తప్పితే వీళ్ళు ఎటువంటి పని చేయరు. ఇటువంటి ఏమంటే మీరు డైరెక్ట్గా ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఐడియా ఉందనుకుంటారు, 1064 రౌండ్ ద క్లాక్ మీకు 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని ఏ అధికారి కానీ వారు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి వాళ్ళు మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మీరు ఏ టైం అయినా మీరు 1064 కాల్ చేయొచ్చు. ఏసీబీ మీరు గమనిస్తారున్నారు, ప్రతి కాల్ అటెండ్ అవుతుంది. కాల్ ఖచ్చితంగా చట్టబద్ధం పైన కాల్ అయినప్పుడు మీకు అటెండ్ అవుతుంది, మీ రెస్క్యూకి వస్తుంది. మరొక విషయం మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా ఏసీబీని మనం అప్రోచ్ అయితే మనం జరగాల్సిన పని ఏదైనా జరగకుండా ఏదైనా పెండింగ్ పడుతుందని అపోహ ఉందేమో, అది అపోహ మాత్రమే. మీకు ఏదైతే పని జరగాలో ఆఫీసులో ఆ అధికారి వద్ద మీకు ఏ పని అయితే జరగాలో అది కనుక చట్టబద్ధమైన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. మీ పని ఎటువంటి నిరంతరంగా జరిగిపోతూనే ఉంటుంది. ఎవరు కానీ లంచం ఇవ్వదని మేము కోరుకుంటున్నాం. అటువంటి ఏ అధికారైనా మిమ్మల్ని లంచం అడిగితే ఇమ్మీడియట్గా అది 100 రూపాయలైనా ఎంతైనా కావచ్చు, దానికి బార్ ఏం లేదు. ఎంత అమౌంట్ అడిగితే మీరు ఖచ్చితంగా చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ ఏ అధికారైనా లంచం అడిగితే ఏ రూపంలోనైనా, అది వస్తు రూపంలో అడుగుతున్నాడా ధన రూపంలో అడుగుతున్నాడా పర్వాలేదు, ఏ రూపంలో లంచం తీసుకున్న నేరము, అడగడం నేరము. మీరు రీసెంట్గా గమనించుంటారు, భద్రాద్రి కొత్తగూడెంలో తర్వాత ఖమ్మంలో కూడా ఓన్లీ అడిగిన దానికి కూడా మేము కేసులు రిజిస్టర్ చేసాం. లంచం అడగడం నేరమే, తీసుకోవడం నేరమే, తర్వాత లంచం ఇవ్వమని ప్రోత్సహించడం కూడా నేరం. మీరు వెళ్ళి అధికారిని కలవండి, డబ్బులు ఇస్తే మీ పని అయిపోతుందని అట్లా మేము పక్కన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం. కొంతమంది అధికారులు పోయి వాళ్ళ సహచరుల మీ ఆ లంచం డబ్బులు తీసుకోమని చెప్తున్నారు. అట్లా తీసుకునే వ్యక్తి కూడా కేసులో ఉండిపోతున్నారు. కాబట్టి మీరు రీసెంట్గా చాలా సందర్భం చూస్తుంటారు. రీసెంట్ కేసుల్లో కూడా లంచం ఇచ్చిన అధికారి లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే, ప్రోత్సహించడం నేరమే. సో ఆ భాగస్వాములు ఎవరున్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం.
చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మీడియా మిత్రులకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం, మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. నా డైరెక్ట్గా డిఎస్పీ కమౌండ్ భద్రాద్రి కొత్తగూడెం నెంబర్ 9154388981. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.